అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రాసెసింగ్ ఫీజే తీసుకోండి, రక్తం విషయంలో ఆసుపత్రులు బెడ్ బ్యాంకులకు డీసీబీఐ ఆదేశాలు. జియో కొత్త కస్టమర్లు 39.59 లక్షలు. నన్ను అరెస్ట్ చేయడానికి కుట్రలు, బీజేపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడానికి కుట్రలు పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వాంటెడ్ ఉగ్రవాది మట్టు అరెస్ట్. కోర్టు హాల్లో మహిళా జడ్జిపై దాడి. అమెరికాలో కొలరాడో తీర్పును రద్దు చేయండి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అద్దె బస్సు డిమాండ్లు పరిశీలిస్తాం. 7.62 లక్షల ఎకరాల్లో వరి నాట్లు. పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం. ఉత్సాహంగా కలి ఒడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడల్లో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నట్లు మోదీ తన తాజా ఎక్స్లో పోస్టు చేశారు. జాతీయ హోదా ఛాన్స్ లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరో విధంగా సాయం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్లతో భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 60-40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తామని హామీ. ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ. పాలమూరుకు 90 టీఎంసీలు వినియోగించుకుంటామన్న రాష్ట్ర నేతలు. మిగతా అనుమతులు త్వరలో వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు అమిత్ షా, హరిసింగ్లతో రాష్ట్ర బృందం భేటీ. రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలి, ఉమ్మడి ఆస్తుల విభజనకు సహకరించాలి. హైదరాబాద్ మెట్రో 2వ దశ సవరణ ప్రతిపాదనను ఆమోదించాలని విన్నపం. గెలుపే ధ్యేయంగా కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దిశానిర్దేశం. పీసీసీ అధ్యక్షుడు, సిఎల్పీ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ. కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ. హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్కు పుష్పగుచ్చం ఇస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపైన ఆరా. జగన్కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్. అందరికీ 40 మార్కులు కలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసిన హైకోర్టు బెంచ్. ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయాలి. 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ధర్మాసనం ఆదేశాలు. ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు ఊరట. రోబో మనుషులు వస్తున్నారు. ఎమ్మెల్సీలు చెరొకటి, కాంగ్రెస్కు 1, బీఆర్ఎస్కు మరొకటి ఖాయం. 2 పార్టీల నుంచి అధిక సంఖ్యలో ఆశావాహులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నేతలకు హామీలు. అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. 11న వెలువడనున్న నోటిఫికేషన్. కమిషన్ తీసుకుంటే విచారణ చేయించండి. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. నా ఆదాయం, రేవంత్ రెడ్డి ఆదాయంపై విచారణకు సిద్ధం. మా ఇద్దరి ప్రస్థానం ఎలా మొదలైందో, ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలుసు. ఫార్మాసిటీపై 15 రోజుల్లోనే యూటర్న్ ఎందుకు? ఫార్మా లాబింగ్కు లొంగిపోయారా? సిరిసిల్ల నేతన్నలకు 130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు. సాక్షి కథనం ఎఫెక్ట్. టెక్స్టైల్ పార్కు వస్త్రోత్పత్తి ఆర్డర్లు.
2 రోజుల్లోనే దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం. సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది. కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్ ఓటమి నుంచి తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలి. అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం. పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి. ఒక్కో బూత్లో అదనంగా 50 ఓట్లు సాధించాలి. సమావేశంలో చర్చించుకుంటున్న హరీష్, కేటీఆర్. సమాప్తం.